అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడకపోయే విషయం చాలా మందికి దగ్గరైన విషయం. ముఖ్యంగా అమెరికాలో 20 సంవత్సరాలుగా లేదా 20 సంవత్సరాలుగా ఉంటున్న మన ఫ్రెండ్స్‌కి ఇది ఒక అద్దం లాంటి విషయం. మనలో చాలామంది ఒక కలతో అమెరికాకొచ్చాం. అదేంటంటే కొన్ని సంవత్సరాలు కష్టపడదాం, డబ్బు సంపాదిద్దాం, పిల్లలు సెటిల్ చేద్దాం, తర్వాత ప్రశాంతంగా జీవిద్దాం. అలా అనుకుంటూ వచ్చాం. కానీ ఆ కొన్ని సంవత్సరాలు ఎప్పుడు 20 సంవత్సరాలుగా అయ్యాయో, ఎప్పుడు 25 సంవత్సరాలుగా అయ్యాయో మనకు తెలీలా. మొదట్లో మన జూనియర్ రిసోర్సెస్‌గా మన జర్నీ స్టార్ట్ చేసాం. తర్వాత ఎక్స్‌పీరియన్స్ రిసోర్సెస్ అయ్యాం. ఆ తర్వాత వి బికమ్ సీనియర్ రిసోర్సెస్. ఇప్పుడు చాలామంది 50 దాటిన తర్వాత కంపెనీస్ దృష్టిలో హై కాస్ట్ రిసోర్సెస్. ఇన్ అదర్ వర్డ్స్ వైట్ ఎలిఫెంట్స్. ఇది బాధగా ఉన్నా ఇదే నిజం. ఒకప్పుడు మన ఎక్స్‌పీరియన్స్ మన స్ట్రెంగ్త్. ఇప్పుడు అదే ఎక్స్‌పీరియన్స్ కొన్నిసార్లు సాలరీ బ్రాకెట్ రూపంలో కంపెనీస్‌కి బర్డెన్‌లా కనిపిస్తుంది. కొంతమంది ఒకే కంపెనీలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఒకే టెక్నాలజీ, ఒకే టీమ్, ఒకే కంఫర్ట్ జోన్. కొత్త స్కిల్స్ అప్‌గ్రేడ్స్ చేసుకోలేదు. కొంతమంది అప్‌గ్రేడ్స్ అయ్యారు. క్లౌడ్ నేర్చుకున్నారు, ఏఐ నేర్చుకున్నారు, మేనేజ్మెంట్ సైడ్‌కెళ్లారు, బిజినెస్ స్కిల్స్ నేర్చుకున్నారు. కానీ నిజం ఏమిటంటే అప్‌గ్రేడ్ అయినా కాకపోయినా కొన్నిసార్లు కంపెనీ నిర్ణయం మన కంట్రోల్‌లో ఉండదు కదా! సడెన్‌గా ఒక ఈమెయిల్ వస్తుంది. ఒక మీటింగ్ ఇనిషియేట్ అవుతుంది. ఒక రీస్ట్రక్చరింగ్ అనౌన్స్‌మెంట్ వస్తుంది. ఒక క్షణంలో మన 20 సంవత్సరాల కష్టం పొజిషన్ ఎలిమినేటెడ్ అనే 2 పదాల్లో ముగిసిపోతుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది. జాబ్ మనది కాదు, రూల్ మాత్రమే మనదని. డెసిషన్ మాత్రం కంపెనీదని. ఇప్పుడు బయట పరిస్థితులు కూడా అంత ఈజీగా లేవు. ప్రపంచంలో వార్స్ నడుస్తున్నాయి. మార్కెట్ అన్సర్టనిటీ ఉంది. ఫెడరల్ ఫండింగ్స్ కట్ అవుతుంది. హెల్త్ కేర్ ఫండింగ్ ప్రెషర్స్ ఉన్నాయి. బడ్జెట్ రిడక్షన్స్ ఇవన్నీ కంపెనీస్ మీద ప్రభావం చూపుతుంది. దానికి తోడు ఏఐ ఇండస్ట్రీని చాలా ఫాస్ట్‌గా మార్చేస్తుంది. ఏఐ అంటే అందరి జాబ్స్ రేపో మాపో పోతాయని కాదు. కానీ ఏఐ కంపెనీస్‌కి ఒక కొత్త ప్రశ్న ఇచ్చింది. అదేంటంటే ఈ పని ఎంతమంది లేకుండా చేయగలమా? ఈ ప్రాసెస్ ఆటోమేట్ చేయగలమా? ఈ సీనియర్ సాలరీ బదులుగా తక్కువ ఖర్చుతో అవుట్‌పుట్ తీసుకురాగలమా? ఇది మనం ఇగ్నోర్ చేయలేని రియాలిటీ కదా! ఇక్కడ ముఖ్యంగా 50 దాటిన మన జనరేషన్‌కి ఒక పెద్ద వార్నింగ్ బెల్ లాంటిది. మనకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. మోర్ట్‌గేజెస్ ఉన్నాయి. కిడ్స్ కాలేజీలో ఉన్నారు. పేరెంట్స్ హెల్త్ కన్సర్న్స్ ఉన్నాయి. రిటైర్మెంట్ ప్లానింగ్ ఉంది. ఒక లైఫ్ స్టైల్‌కి మనం అలవాటు పడ్డాం. అలాంటి సమయంలో సడెన్ జాబ్ లాస్ అంటే ఇది కేవలం ఫైనాన్షియల్ షాక్ కాదు. అది ఎమోషనల్ షాక్ కూడా అవుతుంది. ఉదయం లేచినప్పుడు నేనెవరు అనే ప్రశ్న వస్తుంది గదా! లింక్డ్ఇన్‌లో మనం అప్లై చేసేటప్పుడు ఆ సైలెన్స్ చూస్తాం. ఇంటర్వ్యూస్‌లో ఓవర్ క్వాలిఫైడ్ అనే మాట గూడా వింటుంటాం. మన ఎక్స్‌పీరియన్స్‌కి రెస్పెక్ట్ దక్కుతుందా లేదా అనే డౌట్ మొదలవుతుంది. అందుకే ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఒక్కటే. ప్లాన్ బి గురించి ఆలోచించండి. ప్లాన్ బి అంటే జాబ్ వదిలేయటం కాదు. ప్లాన్ బి అంటే పానిక్ అవ్వటం కాదు. ప్లాన్ బి అంటే
టుమారో మార్నింగ్ బిజినెస్ స్టార్ట్ చేయటం కాదు. ప్లాన్ బి అంటే మన ఫ్యూచర్ మీద మనకే కొంత కంట్రోల్ తీసుకోవటం. మనకి జాబ్ ఉన్నప్పుడే ప్లాన్ బి బిల్డ్ చేసుకోవాలి. జాబ్ అయిపోయిన తర్వాత మొదలెడితే అది ప్లాన్ బి కాదు. సర్వైవల్ స్ట్రగుల్ అవుతుంది. ప్లాన్ బి ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉండదు. ఒకరికి కన్సల్టింగ్ కావచ్చు. ఒకరికి ట్రైనింగ్ కావచ్చు. మరొకరికి రియల్ ఎస్టేట్ లేదా స్మాల్ బిజినెస్ కావచ్చు. అదేవిధంగా టాక్స్ సర్వీసెస్, ఇన్స్యూరెన్స్, ప్రాపర్టీ మేనేజ్మెంట్, ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్ కావచ్చు. ఇంకొకరికి ఇండియాలో చిన్న ఇన్వెస్ట్‌మెంట్ లేదా రెంటల్ ఇన్‌కమ్, పార్ట్ టైమ్ అడ్వైజరీ వర్క్ కావచ్చు. ప్లాన్ బి అంటే సెకండ్ ఇన్‌కమ్ మాత్రమే కాదు. అది సెకండ్ కాన్ఫిడెన్స్. ఈ ఆలోచన మీకు వెంటనే మిలియన్స్ ఇవ్వకపోవచ్చు. కానీ మీ భయాన్ని తగ్గిస్తుంది. మీ కాన్ఫిడెన్స్ పెంచుతుంది. కంపెనీ డెసిషన్స్ వల్ల మీ హోల్ లైఫ్ కొలాప్స్ అవ్వకుండా ఒక మెంటల్ సపోర్ట్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ప్లాన్ బి అంటే కేవలం మనీ కోసం కాదు. మన జనరేషన్ ఒక పెద్ద మిస్టేక్ చేసింది. అదేంటంటే మన జీవితం అంతా తర్వాత, తర్వాత కోసం పోస్ట్‌పోన్ చేసాం. కిడ్స్ సెటిల్ అయిన తర్వాత ఎంజాయ్ చేద్దాం. హౌస్ పే ఆఫ్ అయిన తర్వాత రిలాక్స్ అవుదాం. రిటైర్మెంట్ వచ్చిన తర్వాత ట్రావెల్ చేద్దాం. సేవింగ్స్ కొంచెం పెరిగిన తర్వాత లైఫ్ ఎంజాయ్ చేద్దాం. కానీ లైఫ్ మన క్యాలెండర్ ప్రకారం నడవదు కదా! ఫ్రెండ్స్ దూరం అవుతున్నారు. హెల్త్ స్లోలీ సిగ్నల్స్ ఇస్తుంది. కిడ్స్ వాళ్ళ జీవితాల్లో బిజీ అయిపోయారు. ఒకరోజు మనం మిర్రర్‌లో చూసుకుంటే డబ్బు కొంతుంది. హౌస్ ఉంది. కార్ ఉంది. స్టేటస్ ఉంది. కానీ మన కోసం జీవించిన రోజులెన్ని అనే ప్రశ్నొస్తుంది. ఇది చాలా పెయిన్‌ఫుల్ క్వెషన్. మన లైఫ్ కౌంట్ డౌన్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఇది నెగెటివ్ థాట్ కాదు. ఇది రియాలిటీ. 50 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం బోనస్ లాంటిది. ప్రతి వీకెండు వాల్యుబుల్. ప్రతి ఫోన్ కాల్ ఇంపార్టెంట్. ప్రతి ఫ్రెండ్‌షిప్పు ప్రీషియస్. ప్రతి వాక్, ప్రతి కాఫీ, ప్రతి లాఫ్ ఇవన్నీ పోస్ట్‌పోన్ చేయకూడని మూమెంట్స్ కదా! ఇంతకాలం మన ఫ్యామిలీ కోసం పరిగెత్తాం. పేరెంట్స్ కోసం, స్పౌస్ కోసం, కిడ్స్ సెటిల్‌మెంట్ కోసం, మోర్ట్‌గేజ్ కోసం, కెరీర్ కోసం, సిటిజన్‌షిప్ కోసం పరిగెత్తాం. ఇప్పుడు మన కోసం కూడా కొంచెం ఆగాలి. ప్లాన్ బి బిల్డ్ చేయండి. కానీ అదే సమయంలో లైఫ్ కూడా బిల్డ్ చేయండి. స్కిల్ అప్‌గ్రేడ్ చేయండి. కానీ సోల్ డౌన్‌గ్రేడ్ అవ్వనివ్వకండి. మనీ సేవ్ చేయండి. కానీ మెమోరీస్ మిస్ అవ్వకండి. కెరీర్ ప్రొటెక్ట్ చేయండి. కానీ హెల్త్ నెగ్లెక్ట్ చేయకండి. ఫ్యూచర్ కోసం ప్రిపేర్ అవ్వండి. 50 సంవత్సరాల లైఫ్ అయిపోయింది కాదు. నిజానికి 50 తర్వాత మనం ఇంకో వెర్షన్‌గా పుడతాం. ఇప్పుడు మనకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. పేషెన్స్ ఉంది. పీపుల్ అండర్‌స్టాండింగ్ ఉంది. మనీ వాల్యూ తెలుసు మనకి. టైమ్ వాల్యూ ఇంకా బాగా తెలుసు. కానీ చేంజ్‌కి రెడీగా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ మెసేజ్ ఫియర్ కోసం కాదు. జస్ట్ అవేర్‌నెస్ కోసం. జాబ్ ఉన్నప్పుడు రెజ్యూమ్ అప్‌డేట్ చేయండి. ఇన్‌కమ్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ పెంచుకోండి. ఎనర్జీ ఉన్నప్పుడు హెల్త్ చూసుకోండి. టైం ఉన్నప్పుడు స్కిల్ నేర్చుకోండి. కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ప్లాన్ బి స్టార్ట్ చేయండి. ఎందుకంటే జాబ్ సెక్యూరిటీ కంపెనీ చేతిలో ఉంటుంది. కానీ లైఫ్ సెక్యూరిటీ మన చేతుల్లోనే ఉంటుంది.
ఈరోజు ఒక చిన్న ప్రశ్న మీకోసం. మీ ప్లాన్ బి ఏంటి? మరొక ప్రశ్న కూడా ఇంకా ముఖ్యమైనదే. మీరు నిజంగా మీకోసం ఎప్పుడు జీవించటం మొదలెడతారు? ఆలోచించండి. అది ఈ రోజే. ధన్యవాదాలు.